ఓం శ్రీ గురుభ్యో నమః. సమాజంలో విలువలు పడిపోతున్నాయని తెగ బాధపడిపోతాం. మరి ఈ తప్పు ఎవరిది అసలు అనేది ఇవాళ విశ్లేషణలో చూద్దాం. ఎదుటివాడి చేసే తప్పులను ఎత్తి చూపేటప్పుడు వచ్చే ఉద్రేకం, ఆవేశం మనం కానీ మన వాళ్ళు కానీ తప్పు చేసినప్పుడు రావు. పైగా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం, అవసరమైతే సమర్థిస్తాం కూడా. సమాజంలో విలువలు పడిపోవడానికి కారణం ఎవరో కాదు, అందరమూను. కాబట్టి ఒక తప్పు జరిగిందంటే దానికి బాధ్యులు ఎవరు, తప్పెవరిది, ఎవరికి శిక్ష పడాలి. కర్త కారైతే చైవ ప్రచారకశ్చ నిందితః. కర్త కారయిత చైవ ప్రచారకశ్చ నిందితః. అనుమంతాచ పంచైతే పాపస్యాధికరిణః అనే శ్లోకం తప్పు ఎవరిదో వివరంగా చెప్తుంది. కర్త కారయిత చైవ ప్రచారకశ్చ నిందితః. అనుమంతాచ పంచైతే పాపస్యాధికరిణః అనే శ్లోకం ఈ తప్పు ఎవరిదో వివరంగా చెప్తుంది. తప్పు చేసేవాడు, తప్పు చేయడానికి ప్రేరేపించేవాడు, తప్పును మంచి అని ప్రచారం చేసేవాడు, తప్పు చేయడానికి అనుమతి ఇచ్చేవాడు, తప్పుని సమర్థించేవాడు, ఈ ఐదుగురు పాపానికి శిక్షకు పాత్రులని దానికి అర్థం. అయితే దుర్యోధనుడు ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకురమ్మని దుశ్శాసనుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. ఆమెను అలా బలవంతంగా తీసుకొచ్చి వస్త్రాపహరణం చేస్తున్నా కూడా తప్పు చేస్తే అడ్డుకుని దండించాల్సిన మహారాజుగా, తండ్రిగా ధృతరాష్ట్రుడు నోరు విప్పలేదు. గురువుగా ద్రోణాచార్యులు, న్యాయకోవిదుడైన భీష్ముడు, సభాసదులు ఎవరూ అది తప్పని చెప్పలేదు. దుర్యోధనుడు చెప్పగానే అది మంచిదా చెడ్డదా అని ఆలోచించకుండా ద్రౌపది పట్ల అమానుషంగా ప్రవర్తించిన దుశ్శాసనుడికి యుద్ధంలో ఘోరమైన చావే శిక్ష. తప్పు చేయించిన దుర్యోధనుడు రాజ్యాన్నే కాక తమ్ముళ్ళందరినీ అపరాధాన్ని అడ్డుకోని ధృతరాష్ట్రుడు కొడుకులందరినీ కూడా ద్రోణాచార్యుడు తనను తాను పోగొట్టుకున్నారు. కోరినప్పుడే చావు వచ్చేలా వరం పొందిన అంపశయ్యపై బాధని అనుభవించాడు భీష్ముడు. ఇలా అందరూ తప్పు చేయమని ప్రోత్సహించిన దుర్యోధనుడితో పాటు శిక్ష అనుభవించారు. రావణాసురుడు శూర్పణఖ మాటలు విని తను చేసేది తప్పని తెలిసి కూడా సీతను అపహరించాడు. తప్పని చెప్పిన విభీషణుడు తప్ప రావణుడితో పాటు అతడికి ఎదురు చెప్పని వారంతా ఏమయ్యారో మనకి తెలుసు కదా. ప్రస్తుత సమాజంలో నడివీధిలో ఒక వ్యక్తిని మరొకడు నరుకుతున్నా, ఆడబిడ్డలను వేధిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. తన వాళ్ళు కాదన్న నిర్లక్ష్యం, తమకేమైనా అవుతుందన్న భయం అందుకు కారణం. ఇదే నేరాలు ఘోరాలు పెరగడానికి ఊతమిస్తోంది సమాజంలో. ఆర్థిక, రాజకీయ బలాల ముందు చట్టాలు నీరుగారిపోతుండడంతో శిక్ష పడుతుందన్న భయం నేరస్తుల్లో పోయింది. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. కొంతమంది అంటుంటారు, మనం ఒక్కరం నీతిగా ఉంటే సరిపోతుందా అని. సమాజం మారాలంటే అందరూ మారాల్సిన పని లేదు. ఈ పై శ్లోకంలో చెప్పినట్లు చేయించేవాడైనా, చేసేవాడైనా, చూసేవాడైనా, సమర్థించేవాడైనా, అది మంచి అని ప్రచారం చేసేవాడైనా, వీరిలో ఏ ఇద్దరు ఎదురు తిరిగి నీతికి నిలబడినా చాలు, మొత్తం సమాజం మారిపోతుంది, మారి తీరుతుంది. ఆ ఇద్దరిలో మనం ఒకరం కావాలి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.